ఈరోజు మనం గుమ్మడికాయ కూర గురించి చెప్పుకుందామండి. ఫస్ట్ గుమ్మడికాయని ఇలా బాగా కడిగేసుకొని కొళాయి కింద ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. కూర కదండి, అదే సాంబార్ అయితే పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది కమ్మగాను. కూరకైతే మాత్రం చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని చక్కగా లోపల ఉన్న ఆ గుంజంతా బయటకు తీసేసి, ఆ గుంజు ఉంది కదండి, అదంతా బయటకు తీసేసి చక్కగా ఇలా చిన్న ముక్కని తరిగేసుకొని చిన్న దాకా సరిపోద్దండి. మన గుమ్మడికాయ ముక్కలు సరిపోయే దాకా పెట్టుకోవాలి. ఆ దాకా అలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇంకా అందులోని ఒక గ్లాసు నీళ్లు పోయాలి. ఇలాగా ఒక గ్లాసు నీళ్లు పోసేసాక దీన్ని అలా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక ఇప్పుడు దీని మీద మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, కోసి అవి చక్కగా దానిపైన అలా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసాక దీని మీద ఆవిరి బయట పోకుండా ఒక గిన్నెని బోర్లించేసుకోవాలి. గిన్నెని బోర్లించేసుకుంటే ఏమవుతుందంటే లోపల గుమ్మడికాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మగ్గిపోతాయి. ఇలా ఆవిరి బయటకు పోకుండా ఇలా బోర్లించేసుకోవాలి. బోర్లించుకొని ఒక 10 నిమిషాలు ఉంచేయాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం పచ్చిశనగపప్పు ఒక స్పూను ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి పేలుతాయి కదా, వెల్లుల్లిపాయ పొడులు చితక్కొట్టేసుకొని వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు మన కూరని పట్టి వేసుకోవాలండి. కారం ఇలా చితక్కొట్టకపోతే నూనె తూలిపోద్ది, నూనెలో వేయంగానే పేలుతాయి. అందుకని చెప్పి కొంచెం అలా చితక్కొడితే చక్కగాను మంచిగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని పోపు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కూర ఎంతవరకు వచ్చిందో అది చూసుకుందాం. ఒక్కసారి మూత తీసి కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇలా ఉంది, ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక గరిటె తీసుకొని దాన్ని అలా గరిటెని కిందకి దించితే కూర కూడా దాంతోపాటు దిగిపోద్ది. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే చెయ్యాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయి కిందకి మగ్గిపోయి ఎంత కిందకి వెళ్ళిపోతుందో కూర అంతా. ఇలా బాగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఫస్ట్ ఉప్పు అది వేయకండి, కారం వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మళ్ళీ తాలింపులు ఎండుమిరపకాయలు కారం ఎక్కువైపోద్ది చూసుకుని. ఇలా కారం వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గనివ్వాలి. కారం ముక్కలకి పట్టే వరకు ఉంచాక ఇప్పుడు మనం ఇందులోని మళ్ళీ గరిటె పెట్టి అలా కిందకి దించితే కారం కింద ముక్కలకు కూడా వెళ్ళిపోద్ది. చూస్తున్నారు కదా, చాలా రుచిగా ఉంటుంది గుమ్మడికాయ కూర. ఇలా కలిపేసుకున్నాక కొంచెం సాల్టు అలా వేసేసుకున్నాక ఇప్పుడు పంచదార నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. మీ దగ్గర బెల్లం వేయండి, బెల్లమే చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర బెల్లం లేదు టైంకి, అందుకని పంచదార వేసుకుంటున్నాను. కొంచెం తీపి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు ముందు ఫ్రై చేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీని పచ్చిశనగపప్పు కొంచెం లేటుగా ఏగుతుంది కదండి, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి ఇలా వేసేసుకున్నాక ఇది బాగా ఎగుతూ ఉంటుంది కదండి, బాగా చిటపట్లాడుతూ ఏగాలి. ఎండుమిరపకాయ కూడా బాగా ఎగితే ఆ కూరతో పాటు ఎండుమిరపకాయ తినే వాళ్ళకి మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మగ్గిపోయి ఉడికిపోయిన కూర ఉంది కదా, దాని మీద వేసేసుకోవాలి. పోపు వేసుకున్నాక చక్కగా సుయ్యని సౌండ్ రావాలి, అప్పుడే పోపు మంచి టేస్ట్ వస్తుంది. అలా వచ్చాక దాన్ని 1 నిమిషం అలా ఉంచేసి తర్వాత మనం ఇలా గరిటెతో సర్దేసి 1 నిమిషం ఉంచేసాక గరిటెతో శుభ్రంగా పైనుంచి కిందకి ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం రైస్లో తినొచ్చు. గుమ్మడికాయ బాగా ఇష్టమైన ప్రియులు ఉంటారు గుమ్మడికాయ కూర గురించి, వాళ్ళు ప్లేట్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ట్రై చేయండి అందరూ.